ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారు సిలువ మానుపై చనిపోయి మీకు నాకు పాప విమోచన కల్పించి రక్షణ దయచేశారు. ఆయన రక్షణ ఇచ్చిన తర్వాత కూడా మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. మనం ఆ రక్షణలో నిలబడి ఉండాలన్నది ఆయన అభీష్టము. మొదటి దెస్సలోనిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో, ఈ శ్రమల వలన ఎవడనూ కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. దేవుడు మన విశ్వాసంలో నుంచి కదిలించబడకుండా ఉండాలని, శ్రమలు వచ్చినప్పుడు తొలగిపోకుండా ఉండాలని, మనల్ని ఎప్పుడు హెచ్చరిస్తూ ఉండాలని ఈ సువార్త మీ దగ్గరికి నా దగ్గరికి అందించారు. ఎందుకంటే 5వ అధ్యాయము 9వ వచనములో, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించును గాని ఉగ్రత పాలకుటకు నియమింపలేదు.